ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల కేంద్రంలో దొంగల ముఠా రెచ్చిపోతుంది. మండల చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు టార్గెట్గా దోచుకుంటున్నారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన మొత్తం 7 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, సత్తివేడు మండలాల్లో విరివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారని నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు తెలిపారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించమని, మిగిలిన 3 కోసం సమాచారం రాబట్టి చర్యలు చేపడుతున్నామని సీఐ పేర్కొన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులు ఏంటంటే మన మండలంలోనే రోసనూరు, సీఎంపేట గ్రామ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని నైట్ టైము కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కరెంట్ తీసేసి బ్రేక్ చేసి అందులో ఉండే ఐరన్ పక్కన పడేసి కాపర్ను మాత్రమే ఒలిచేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసిన దాంట్లో దానికి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు 4 అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4 ఈ ట్రాన్స్ఫార్మర్లని చాలా చోట్ల కూడా బ్రేక్ చేసేసి ఆ కాపర్ని తీసుకెళ్ళి ఒక 2కి అమ్మడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రిసీవర్స్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రాగి వైర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ 4 ముద్దాయిలు అది వాళ్ళే కాకుండా ఇంకొక 3 ముద్దాయిలు ఉన్నారు అరెస్ట్ చేయడానికి పెండింగ్. వాళ్ళు కూడా కలిసి ఒక గ్యాంగ్లా తయారయ్యి ఈ పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, నాయుడుపేట, అట్లాగే శ్రీకాళహస్తి మండలం, బిఎన్ కండ్రిక, సుళ్ళూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రోజు ఏదో ఒక రూట్ని ఎంచుకోవడం, ఆ రూట్లో వాటిని పగలగొట్టడం, ఆ కాపుని తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బులతో అందరూ పంచుకొని ఈ తాగి చెడు వ్యసనాలకు బానిసగా మారి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. కేసుల్లో ముద్దాయిలు